ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జనసేన హవా కొనసాగుతుంది. జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేస్తే 20 స్థానాల్లో లీడింగ్లో ఉంది. ఇది నిజంగా వైసీపీకి ఒక రకంగా షాక్ అని చెప్పుకోవాలి. జనసేన వర్గాల్లో ఇప్పుడే సెలబ్రేషన్ స్టార్ట్ చేసేశారు. ముఖ్యంగా పిఠాపురం చూసుకున్నట్టయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 40,000 ఆధిక్యంలో ఉన్నారు. ఇక దాదాపు పవన్ కళ్యాణ్ విజయం పిఠాపురంలో ఫిక్స్ అయిపోయినట్టే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇంకా సంబరాలు షురూ చేసుకోవచ్చు. ఇక తెనాలి చూసుకున్నట్టయితే తెనాలిలో కూడా నాదెండ్ల మనోహర్ లీడింగ్లో ఉన్నారు. తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీను లీడింగ్లో ఉన్నారు. పి గన్నవరంలో గిడ్డి సత్యనారాయణ లీడింగ్లో ఉన్నారు. నర్సాపురంలో బొమ్మిడి నాయకర్ లీడింగ్లో ఉన్నారు. భీమవరంలో అంజీబాబు లీడింగ్లో ఉన్నారు. తిరుపతిలో అరణ్య శ్రీనివాసులు విజయం దిశగా దూసుకుపోతున్నారు. యలమంచిలో సుందరపు విజయకుమార్ కూడా అనుకున్నట్టుగానే విజయం దిశగా దూసుకుపోతున్నారు. నెల్లిమర్లలో షాకింగ్గా లోకం మాధవి అక్కడ అత్యధిక మెజార్టీతో దూసుకుపోతున్నారు. ఆవిడ విజయం కూడా దాదాపు ఖరారైపోయినట్టే. ఇక నిడదవోలులో ఆయన ఎప్పుడైతే టీడీపీలో రూరల్ రాజమండ్రి రూరల్ అక్కడ నియోజకవర్గాన్ని ఆశించారు ఆయన. కాకపోతే అక్కడ బుచ్చయ్య చౌదరి అక్కడ ఉన్నారు. సో ఆయన ఇప్పుడు టీడీపీలో ఆయన ఫస్ట్ విన్నర్. బుచ్చయ్య చౌదరి అక్కడ విజయం సాధించారు. అయితే నిడదవోలుకి కందుల దుర్గేష్ వెళ్ళారు. ఇప్పుడు నిడదవోలులో కూడా జనసేన పార్టీ లీడింగ్లో ఉంది. ఇక పాలకొండ మినహా మిగతా అన్ని ప్లేసెస్లో కూడా జనసేన పార్టీ లీడింగ్లో ఉందని అనుకోవాలి. పాలకొండలో జనసేన అభ్యర్థి జయకృష్ణ నిమ్మక ఆయన కాస్త వెనుకంజలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థి కళావతి ముందంజలో ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే ఇది జనసేనకు అనూహ్య ఫలితాలని కూడా మనం చెప్పుకోవచ్చు. 21 చోట్ల పోటీ చేస్తే 20 స్థానాల్లో అయితే ఆధిక్యంలో ఉందంటే ఇది నాటి జోక్. దాదాపు 98% వాళ్ళు విన్ అయినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఒక్క స్థానంలో మాత్రమే వెనుకంజలో ఉన్నారు. సో ఇది ఎవరు కూడా ఊహించలేదు. వైసీపీ అయితే అస్సలు ఊహించలేదు మనం అనుకోవచ్చు. సో 21 స్థానాల్లో పోటీ చేసి 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉందంటే ఇది చాలా గొప్ప విషయంగా భావించవచ్చు. అయితే ఇక్కడ పర్ఫెక్ట్గా ఓట్ ట్రాన్స్ఫర్ అయిందని మనం మాట్లాడుకోవచ్చు కార్తిక్. ఎందుకంటే టీడీపీ ఓట్లు జనసేన కన్వర్ట్ అయినాయి. అయితే కొంతమంది ఏమంటున్నారంటే కొంచెం జనసేన కొన్ని ఎక్కువ సీట్లు అడగాల్సి ఉంది, కొన్ని ఎక్కువ సీట్లలో పోటీ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇది అనూహ్య ఫలితం అని మనం చెప్పుకోవచ్చు. 21 చోట్ల పోటీ చేస్తే 20 స్థానాల్లో గెలిచిందంటే గొప్ప విషయం. 2019లో అయితే కేవలం ఒకే ఒక సీట్ గెలిచింది. కానీ ఇప్పుడు 21 స్థానాల్లో పోటీ చేసి 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉండడం అనేది గొప్ప విషయం కార్తిక్. సో ఇది జనసేనకు భారీ బూస్ట్ని ఇస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఎదగడానికి ఇది గొప్ప ఒక వేదికగా మలుచుకోవచ్చు. పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో కూడా ప్రస్తుతం కూటమిలో ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో ఒక సొంత పార్టీగా ముందుకు తీసుకెళ్లి ఒక రాష్ట్రంలో అధికారం దిశగా ప్రయత్నం చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇది జనసేనకు అంత బూస్ట్ని ఇస్తుంది కార్తిక్. పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి చెప్తున్నట్టుగానే 100% స్ట్రైక్ రేట్తో మనం విజయం సాధించబోతున్నాం అన్నారు. ఇక ఎంపీ స్థానాలు తీసుకున్నట్టయితే జనసేన పార్టీ 2 ఎంపీ స్థానాలు కూడా గెలుపు దిశగా దూసుకు వెళ్తున్నాయి. సో ఓవరాల్ గా ఇవాళ జనసేన పార్టీకి ఒక బిగ్ డేగా మనం అభివర్ణించవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వాళ్ళు ఊహించలేదు, జనసేన అభిమానులు కూడా ఊహించలేదు. జనరల్గా జనసేనకి ఏంటంటే కేవలం యూత్లోనే ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి జనసేన అంతగా ప్రభావం చూపకపోవచ్చు అని కూడా అన్నారు. జనసేన అసెంబ్లీకి సంబంధించి 24 సీట్లు అడిగితే అన్ని సీట్లు ఎందుకు గెలుస్తుందా అని చెప్పేసి కూడా చాలా మంది కామెంట్ చేశారు. కానీ వాళ్ళ కామెంట్లకు సమాధానంగా అయితే 20 స్థానాల్లో ఆధిక్యంలోకి వెళ్ళడం అనేది గొప్ప విషయంగా భావించవచ్చు. యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ అనేది ఎక్కడా కూడా చీలిపోకుండా కంప్లీట్గా కూడా కూటమికి పడేట్టు జనసేన అనుసరించిన వ్యూహం ఏదైతే ఉందో నిజంగా దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. సెంట్రల్లో ఏదైతే ఇండియా కూటమి ఉందో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి అనుసరించిన వ్యూహాన్ని వాళ్ళు కూడా అవలంబిస్తే వాళ్ళు కూడా కాస్త ఫిచ్చింగ్ అయింది. బట్ వాళ్ళు వేరే దారించుకున్నారు. సో ఏదైనా కానీ ఏపీలో కూటమి అనుసరించిన వ్యూహం నిజంగా ఒక భవిష్యత్ తరాలకి మార్గనిర్దేశకంగా మారుతుందనలో ఎలాంటి సందేహం లేదు.